హలో అండి, ఈరోజు అయితే నేను పచ్చి పులుసుని అయితే చేస్తున్నాను. మీ సైడ్ అయితే ఒక 10 ఎండుమిర్చిని అయితే తీసుకున్నాను. ఇవైతే కొంచెం బాగా వేపుకుందాం. ఈ చారుని అయితే పచ్చి పులుసు అంటారు, మందలో చేసే చారుని కూడా మా సైడ్ అయితే అంటారండి. మా విలేజ్లో అయితే మండలలో చేస్తుంటారు ఎక్కువగా ఈ చారుని. ఆ పులుసుని అయితే మీకైతే నేను చూపిస్తున్నాను. ఫస్ట్గా అయితే ఎండుమిర్చిని బాగా మనం వేపుకుందాము. బాగా వేపిన తర్వాత ఇవి వేపుకున్నాం కదా, చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసి పెట్టుకుందాం. ఈ ఉల్లిగడ్డలను అయితే కోసుకున్నాం కదండి, మాకు సరిపోయినవి తీసుకొని ఈ ఎండుమిరపకాయలు ఇవి అయితే బాగా మనం అయితే కలుపుకుందాం. ఇలా అయితే బాగా కలుపుకోవాలి, బాగా కలాలి. ఇది ఇంకా దీన్ని అయితే బాగా కలుపుకుందాము. బాగా ఈ ఉల్లిగడ్డలను ఈ ఎండుమిరపకాయలు బాగా కలుపుకుందాం. ఇంకా కొంచెం కరివేపాకును కూడా వేసుకొని కలుపుకుందాం. బాగా కలుపుకుందాం. ఇందులోకి అయితే తీసుకున్నాను అన్నీ, ఈ కలిపిన మిశ్రమాన్ని అంతా తీసుకున్నాం. ఇప్పుడైతే మనం చింతపండుని అయితే బాగా మనం వడగొట్టుకుందాం. రసాన్ని అయితే ఇందులో వేసేద్దాం. సరిపోయినంత ఉప్పునైతే తీసుకుందాం. ఉప్పు కరిగేంత వరకు అయితే కలుపుకుందాం. పసుపు కూడా వేసుకుందాం, కలుపుకుందాం. అయితే పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఈ పచ్చి పులుసుతో మనం కొంచెం అన్నం వేసుకుందాం. అయితే మన పండు మిర్చి పచ్చడి చేశాను, ఆ పచ్చడి వేసుకుంటాం. టేస్ట్ ఉందండి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. పచ్చి పులుసుని అయితే చాలా బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.